ఇకపైన ఫిజికల్ ఆధార్ కార్డుతో ఎటువంటి పని కూడా లేదు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిజిటల్ ఆధార్ కార్డ్ యాప్ వచ్చేసింది. ప్రతి ఒక్కరికి హెల్ప్ఫుల్ అవుతుంది. అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేసేస్తూ మన మనీ పర్స్ పేజ్ అయితే ఫాలో అయిపోండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొత్తగా లాంచ్ చేసినటువంటి ఈ డిజిటల్ ఆధార్ కార్డ్ యాప్ ని మీ యాప్ స్టోర్ ఆర్ ప్లే స్టోర్ లోకి వెళ్ళి ఆధార్ అని టైప్ చేశారనుకోండి, అక్కడ మీకు యాప్ కనబడుతుంది చూడండి, అది డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్నాక ఇక్కడ మీ ఆధార్ నెంబర్ ని ఎంటర్ చేసి మీ ఆధార్ తోని లింక్ అయి ఉన్నటువంటి ఫోన్ నెంబర్ ఏదైతే మీ మొబైల్లో ఉందో దాన్ని లింక్ చేసేసుకుంటే సరిపోతుంది. దెన్ మీకు ఫేస్ డిటెక్షన్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఫేస్ డిటెక్షన్ లోని మీ ఫేస్ సేమ్ ఆధార్ లో ఉన్నట్టే ఉన్నదనుకోండి, రికగ్నైజ్ చేసి నెక్స్ట్ కి వెళ్ళిపోద్ది. అలా కాకుండా మీ చిన్నప్పుడు ఆధార్ కార్డులో ఫొటోస్ అవి ఉన్నాయనుకోండి, కొంత రికగ్నైజ్ చేయడం కష్టం. దెన్ నెక్స్ట్ ఏంటంటే మీ ఆధార్ ఇక్కడ యాడ్ అయిపోయింది కదా, యాడ్ అయిపోయాక మీ ఆధార్ ని లాక్ చేసుకోవడానికి యూపీఐ యాప్స్ లో ఎలాగైతే మనం పిన్ పెట్టుకుంటామో ఇక్కడ 6 డిజిట్ పిన్ అన్నది పెట్టుకోవచ్చు. దీంతో పాటు ఇదే యాప్ లో మీ ఫ్యామిలీ మెంబర్స్ కి చెందినటువంటి 5 ఆధార్ కార్డ్స్ ని కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. సో దీనివల్ల వచ్చేటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే, మనం హోటల్స్కి వెళ్ళినప్పుడు కావచ్చు, గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు కావచ్చు, ఎక్కడైనా సరే మన ఆధార్ని సబ్మిట్ చేయాలనుకోండి, డిజిటల్గానే అక్కడ షేర్ ఉన్న చూడండి, దాని మీద క్లిక్ చేసి మీ ఆధార్ని పంపించవచ్చు. అండ్ అంతేకాకుండా ఆధార్లో కూడా మీకు ఏ ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలనుకుంటున్నారా, అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ షేర్ చేయాలనుకుంటున్నారా, అడ్రస్ షేర్ చేయాలనుకుంటున్నారా, అక్కడ ఆప్షన్స్ ఉంటాయి. ఆ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుని హ్యాపీగా సెండ్ చేయొచ్చు. దీంతో పాటు ఇదే యాప్లోని మీ ఆధార్ బయోమెట్రిక్స్ని కూడా మీరు హ్యాపీగా లాక్ చేసుకోవచ్చు. అండ్ అంతేకాకుండా మీ ఆధార్ ఎక్కడెక్కడ యూజ్ చేశారన్న హిస్టరీ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఎం ఆధార్కి దీనికి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటంటే, ఎం ఆధార్లోని ఆధార్ రిలేటెడ్ ఏమైనా చేంజెస్ కావాలంటే తీసుకోవచ్చు. ఈ యాప్ ఏంటంటే మనకి డిజిటల్ ఆధార్ కార్డ్ లాగా ఎక్కడికి వెళ్ళినా కూడా పనికి వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి.